సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? స్క్రీన్ మీకు కనిపిస్తుందా? సే ఎస్ ఆర్ నో. ఓకే. So this is your title of the paper, database management system. Okay na? ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. స్క్రీన్స్, నా వాయిస్, ఆడియో, వీడియో అంతా క్లియర్ గా ఉందా ఒకసారి చెప్పండి. ప్రెజెంటేషన్ అంతా క్లియర్ గా ఉందా? ఓకే, సరే స్టార్ట్ చేస్తున్నాను. So this is the title of your paper, database management system. So database లో ఏముంది? డేటా. సో ఫస్ట్ డేటా అంటే ఏంటో చూద్దాం. See, look at this picture. Computers need data. Humans need information. So computers need data అంటే ఏంటి? సో మన కంప్యూటర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవడం కోసం. అలాగే స్టోర్ అయిన డేటా ఒక రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తాం మనం. అంటే ఎలాంటి రిక్వెస్ట్? సమ్ క్యాలిక్యులేషన్స్, లేకపోతే ఏమైనా పిక్చర్స్, సో అలాంటివి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. సో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డేటా అంటే ఏంటో చూద్దాం. కనిపిస్తుందమ్మా క్లియర్ గా? ఓకే, I'll start the class. Okay. So look at this. So database management system. So the title of the paper is DBMS. Next, what is data? So it is a raw facts and figures. Raw facts అంటే ఇప్పుడు మనం సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి డేటా ఇస్తాం, అది ఫిగర్ అంటే ఇమేజెస్ లో ఇవ్వచ్చు, పిక్చర్స్ లో ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా సమ్ టేబుల్స్ లో ఇవ్వచ్చు, లేకపోతే పారాగ్రాఫ్స్ లో ఇవ్వచ్చు, అలాగా దాన్ని డేటా అంటాం. నెక్స్ట్ ఏంటి? అన్ప్రాసెసర్ డేటా. అన్ప్రాసెసర్ అంటే జస్ట్ మనం డేటాని సిస్టమ్కి ఇచ్చాం, అది ఇంకా ప్రాసెస్ చేయలే, దాన్ని అన్ప్రాసెసర్ డేటా అంటారు. నెక్స్ట్, డేటా డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్. అంటే మనం మీనింగ్లెస్ డేటాస్ కూడా ఇస్తాం. మై నేమ్ ఇస్ సో అండ్ సో అంటే దట్ ఈస్ మీనింగ్లెస్, సిస్టమ్కి అర్థం కావట్లా. సిస్టమ్కి అర్థమైన డేటా, మనకి యూజ్ అయ్యే డేటా ఇవ్వాలి, అంటే మీనింగ్ఫుల్ డేటాసే ఇవ్వాలి. సో డేటా అంటే అది. నెక్స్ట్, సి దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా. ఇక్కడ చూడండి, ఎస్ ఇచ్చా, మళ్ళీ క్యాపిటల్స్ లో ఇచ్చా, నో ఇచ్చా, అలాగా డిఫరెంట్. ఇక్కడ నేమ్స్ అని ఇచ్చా, అంటే ఇవన్నీ ఏంటివి? ఆల్ఫాబెట్స్. అలాగే నేను డేటా అనేది నెంబర్స్ లో కూడా ఇచ్చా, సమ్ పాయింట్స్ లో ఇచ్చా. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? డేటా అనేది క్యారెక్టర్స్ లో ఇచ్చా. నెక్స్ట్ ఏంటి? డేటా అనేది నెంబర్స్ లో ఇచ్చా. సో హియర్ సి కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో నెంబర్స్, దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ డేటా. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కూడా మీనింగ్లెస్సే. ఎందుకని? ఇంకా మనం ఏమి సిస్టమ్ ఏమి ప్రాసెస్ చేయలా, జస్ట్ మనం టైప్ చేసాం. మనం టైప్ చేసే డేటానే డేటా అంటాం. అంటే ఏదైతే మనం టైప్ చేస్తామో, క్యారెక్టర్స్ కానీ నెంబర్స్ కానీ, వాటిని డేటా అంటారు. సిస్టమ్ ఇంకా ప్రాసెస్ చేయలా. నెక్స్ట్ చూడండి. సో ఈ డేటా అనేది 4 టైప్స్. ఆల్ఫా న్యూమరికల్ డేటా అంటే బోత్ నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి. సో ప్రీవియస్ స్లైడ్ లో చూసాం కదా. సి దిస్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ డేటా, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. ఓకే. నెక్స్ట్, టెక్స్ట్ డేటా అంటే మనం సెంటెన్సెస్ ఇవ్వచ్చు. లైక్ వర్డ్ డాక్యుమెంట్ ఉంది, వర్డ్ లో మీరు లెటర్ రాయొచ్చు, అలాగే ఆన్సర్ టైప్ చేయొచ్చు, పారాగ్రాఫ్స్, సెంటెన్సెస్, దట్ ఈస్ కాల్డ్ టెక్స్ట్ డేటా. నెక్స్ట్ ఈజ్ ద ఇమేజ్ డేటా, అంటే మీరు ఇచ్చే డేటా సమ్ పిక్చర్స్ అవ్వచ్చు, అలాగే గ్రాఫిక్స్, షేప్స్ కంప్లీట్ గా ఇమేజ్ ఫార్మాట్ లో ఉన్న డేటాని ఇమేజ్ డేటా అంటారు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆడియో. సో మనం ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నా, సో దిస్ ఈజ్ కాల్డ్ ఆడియో డేటా. సో ఇది కూడా నేను సిస్టమ్ లో ఇస్తున్నాను, నా వాయిస్ ని రికార్డ్ చేస్తున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ ఆడియో. సో క్లియర్? So data can be 4 forms.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ వద్దాం. డేటా అంటే ఏంటో అర్థమైంది కదా. డేటా అనేది నెంబర్స్ లో ఇవ్వచ్చు, క్యారెక్టర్స్ లో ఇవ్వచ్చు, పిక్చర్స్ లో ఇవ్వచ్చు, ఆడియో ఇవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వీడియో కూడా ఇవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా. నెక్స్ట్ కమ్స్ టు ద ఇన్ఫర్మేషన్. సో see here, data that has been processed. ఓకేనా, ప్రాసెస్ ఎవరు చేస్తారు? డేటాని సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్స్, నెంబర్స్ ఇచ్చిన డేటాని సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ఫర్దర్ గా మనకి ఏదైనా క్యాలిక్యులేషన్స్ కానీ, స్టోరింగ్ కానీ అలాంటివి ఏమైనా చేసి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఈస్ డేటా దట్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్. అంటే కంప్యూటర్ మనం ఇచ్చిన డేటాని తీసుకుని స్టోర్ చేసి ఫర్దర్ గా ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉంటే అవి కూడా క్యాలిక్యులేట్ చేసి మనకి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రెజెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. అర్థమైందమ్మా? సో అర్థమైందా ఇక్కడ వరకు? వాయిస్ అమ్మా, my voice is audible or not? వాయిస్ వినిపిస్తుందా లేదా? సమ్ పీపుల్ ఆర్ చాటింగ్ నాట్ క్లియర్. ఇయర్ ఫోన్స్ ఉంటే ఒకసారి పెట్టుకోండి నాన్న. కొన్ని ఫోన్స్ అనేవి ప్రాబ్లమ్ గా ఉండొచ్చు. ఓకేనా, ఇయర్ ఫోన్స్ ఉంటే బెటర్ యూస్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్. సో డేటా ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్, సో డేటాని కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ కి మార్చాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సీ హియర్, వాట్ డస్ ద నెంబర్ 25059098 సమ్ ఒక నెంబర్ నేను ఇచ్చాను, నా ఓన్ నెంబర్. సో అది నేను ఇన్ఫర్మేషన్ గా నేను కన్సిడర్ చేసుకుంటున్నాను, కానీ కంప్యూటర్ కి అర్థం అవ్వట్లా. దీని అర్థం ఏంటి? ఏ బర్త్డే 25th అనేది ఏంటి? డే ఆఫ్ మై బర్త్డే. మే అనేది ఏంటి? 05. సి 05 అనేది మే. నెక్స్ట్ దిస్ ఈస్ ద ఇయర్. సి దిస్ ఈస్ రాంగ్లీ స్పెల్డ్ హియర్, ఇక్కడ 8 వస్తుంది. సో దిస్ ఈస్ ద ఇయర్. అంటే ఒక బర్త్డే అనేది డేట్ అనేది నేను కంప్యూటర్కి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ కంప్యూటర్కి అది ఎలా అర్థం చేసుకుంటుంది? బర్త్డేనా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబరా, లేకపోతే సమ్ మెంబర్షిప్ నెంబరా, టెలిఫోన్ నెంబరా? సో కంప్యూటర్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గివెన్ డేటా. ఓకేనా? సో వితౌట్ ప్రాసెసింగ్ ఆర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇది మీనింగ్లెస్ డేటా అన్నమాట. సో మీరు కంప్యూటర్కి కూడా కొంచెం అర్థమయ్యేలా డేటా ఇవ్వాలి, అప్పుడే ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్, సి రా డేటా. సో డేటా అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ ఆర్ ఫిగర్స్. సో ఇవేంటివి? నేను డేటా అనేది న్యూమరికల్ ఫార్మాట్ లో ఇచ్చా, కంప్లీట్ గా నెంబర్స్. సో ఈ నెంబర్స్ నాకు అర్థమైన లాంగ్వేజ్ లో ఇచ్చుకున్నాను. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నా, ఇవి సమ్ స్కోర్స్, సబ్జెక్ట్ మార్క్స్ అని అర్థం. సో ఇది కాంటెక్స్ట్ అంటారు. సో స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్ మార్క్స్ ఇవి. ఓకేనా? సో దీన్ని కంప్లీట్ గా నేను సిస్టమ్ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నా సిస్టమ్ని. సో ఇది ఇన్ఫర్మేషన్ అంటాము. ఓకేనా? సో కంప్యూటర్కి నేను ఇచ్చిన డేటా ఏంటి? సమ్ సబ్జెక్ట్ మార్క్స్. సో సిస్టమ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యావరేజ్. దీన్ని ఇన్ఫర్మేషన్ అంటాము. సో కంప్యూటర్కి మనం ఏమి ఇస్తాం? డేటా ఇస్తాం. కంప్యూటర్ మనకేమిస్తుంది? ఇన్ఫర్మేషన్. సో లుక్ ఎట్ హియర్ దిస్ ఫిగర్. సో ఇన్పుట్ డేటా. డేటా ఈజ్ ఇన్పుట్. మనం డేటాని ఎలా ఇన్పుట్ చేస్తాం? యూజింగ్ కీబోర్డ్ ఓన్లీ. కీబోర్డ్ యూజ్ చేసి మనం డేటాని ఇన్పుట్ చేస్తాం. అలాగే డేటా ఈజ్ ప్రాసెస్డ్. ఎవరు ప్రాసెస్ చేస్తారు? కంప్యూటర్. సో కంప్యూటర్ ఎలా ప్రాసెస్ చేస్తుంది? మనం ఇచ్చిన డేటాకి ఏదన్నా క్యాలిక్యులేషన్స్ కావాలనుకోండి, అప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. కాదు, ఇంకో డేటాతో కంపేర్ చేయాలి, అప్పుడు కంపేరింగ్ అంటది. లేదు, నేను ఇచ్చిన సమ్ నెంబర్స్ ఇచ్చాను, అవి నాకు ఆర్డర్గా రావాలి, సార్టర్ ఆర్డర్లో, అప్పుడు సార్టింగ్. లేదా ఇచ్చిన డేటాని సిస్టంలో ఎక్కడ స్టోర్ అయిందో నాకు ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని సర్చింగ్ అంటాం. సో ప్రాసెసింగ్ కెన్ బి ఎనీ ఫార్మ్స్. ఇవి ఎగ్జాంపుల్, ఇంకా చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ ప్రాసెస్డ్ బై ద సిస్టమ్. నెక్స్ట్, అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? స్క్రీన్ మీద. స్క్రీన్ అంటే నథింగ్ బట్ మానిటర్. ఓకేనా? సో మనకి సిస్టమ్ ఇచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి నెక్స్ట్
మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పటి వరకు డేటా ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్, సో దీస్ ఆర్ డిఫరెన్సెస్. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. సో మన పేపర్ టైటిల్ ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ లో ఫస్ట్ వర్డ్ ఏంటి? డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా అంటే ఇప్పుడు దాకా చూసారు కదా, డేటా కెన్ బి ఎనీ ఫార్మ్ లైక్ క్యారెక్టర్స్, నెంబర్స్, ఆల్ఫాన్యూమరిక్ అండ్ ఆల్సో ఆడియో, వీడియో, ఇమేజెస్. ఇప్పుడు డేటాబేస్ చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యాక్సెస్డ్, managed and updated. Related information, see this is very important. Related information అంటే ఇప్పుడు మనం ఒక 4-5 pages ఆఫ్ డేటా ఇచ్చేసాం. సో అది ఎలా రిలేట్ అవ్వాలి? ఒక పేజ్ ఏమో నెంబర్స్ ఇచ్చా, ఒక పేజ్ ఏమో న్యూమరికల్ అంటే ఆల్ఫా న్యూమరిక్స్ ఇచ్చా, ఒక పేజ్ ఏమో సమ్ ఇమేజెస్ ఇచ్చా. సో అవి రిలేటెడ్ డేటా కాదు, అన్రిలేటెడ్. వై? బికాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇచ్చేసాను నేను. సో అలా కాకుండా డేటాబేస్ ఏం చేస్తుందంటే ఓన్లీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటది. అది ఫర్ ఎగ్జాంపుల్ సి డిక్షనరీ. డిక్షనరీలో ఏముంటది? సమ్ వర్డ్స్, దాని మీనింగ్స్ ఉంటాయి. అన్ని వర్డ్స్ ఏ ఉంటాయి కదా, దానిలో ఇమేజెస్, నెంబర్స్ ఏమి ఉండవుగా. సో ఇది రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ స్టూడెంట్ డేటాబేస్ అంటున్నాం. స్టూడెంట్ డేటాబేస్లో ఏముంటాయి? నెంబరు, మార్క్స్, రోల్ నెంబర్, అడ్రస్ ఎక్సెట్రా. సో అలా కాకుండా పేరెంటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఉండదు. ఓన్లీ స్టూడెంట్ డేటాబేస్ అంటే స్టూడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషనే. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి స్టూడెంట్ కి సిమిలర్ గానే ఉంటది. అంటే ప్రతి స్టూడెంట్ కి నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డేటాబేస్. అలాగే లైబ్రరీ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ బుక్స్. లైబ్రరీలో ఏం స్టోర్ చేస్తాం? బుక్స్. నెక్స్ట్ అలాగే రైల్వేస్ టైం టేబుల్లో ఓన్లీ టైం టేబుల్ ఉంటాయి. సో వీటినే మనం డేటాబేస్ అంటాము. అర్థమైందా? డేటాబేస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో ఇలా డేటాబేస్ ని మనం ఇప్పుడు డిక్షనరీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. డిక్షనరీని స్టోర్ చేయాలంటే సి లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేజెస్ విల్ బి దేర్. అదంతా స్టోర్ చేయాలి మన సిస్టమ్ లో అంటే నార్మల్ సాఫ్ట్వేర్ ఈస్ నాట్ సఫిషియంట్. సో వీల్ గో ఫర్ అనదర్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు మనం ఇచ్చిన డేటా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే కనుక దాన్ని స్టోర్ చేయాలన్నా, మేనేజ్ చేయాలన్నా, అప్డేట్ అంటే ఏంటి? మోడిఫై. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చా, తర్వాత మళ్ళీ ఆ స్టూడెంట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ అయింది అంటే మార్చాలి కదా, మోడిఫై చేయడం. సో దాన్ని అప్డేటెడ్ అంటారు. సో అలాగే యాక్సెస్, మేనేజ్, అప్డేటెడ్ చేయాలంటే వీ నీడ్ సమ్ సాఫ్ట్వేర్. దాన్ని మనం ఏమంటాం? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. డేటాని డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటది. ఓకేనా? సో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా? ఓన్లీ ట్యాబులర్ ఫామ్ లో ఉండే డేటాని స్టోర్ చేసుకుంటది, అంతేగాని పారాగ్రాఫ్స్, సెంటెన్సెస్ అలాంటి డేటాని స్టోర్ చేయలేదు. సో డిబిఎంఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. See, this is one of the example. See, roll number, name, subject 1, subject 2, subject 3. ఇవన్నీ కూడా హెడ్డింగ్స్. ఓకేనా? Next, this is data. 1, some name. These are the marks of that particular student. So this complete one row is called record. Next, second row is called second record. సో దీస్ ఆర్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, దీన్ని టపుల్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో యాట్రిబ్యూట్స్ అని కూడా అంటాం. రోల్ నెంబర్ ఈజ్ వన్ యాట్రిబ్యూట్, నేమ్ ఈజ్ అనదర్ యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్స్, టపుల్స్ అవన్నీ ఫర్దర్ కమింగ్ కాన్సెప్ట్స్ లో వస్తాయి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా. ఓకేనా? సో డిబిఎంఎస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డేటాబేస్. ఎందుకు కలెక్ట్ చేస్తుంది? డిలీట్ చేయొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, మాడిఫై అంటే అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే డేటాబేస్ లో స్టోర్ అయిన డేటాని కూడా మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 rows ఆఫ్ డేటాని స్టోర్ చేశాను, కానీ టూ రోస్ నేను రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను, 2 rows డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అంటే ఎంత డేటా కావాలంటే అంత డేటాని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ డిబిఎంఎస్ వల్లే అవుతుంది. నెక్స్ట్, సో ఇలాంటి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. MySQL, SQL సర్వర్,
మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఆరికల్ అంటారు, ఒరాకిల్ అంటారు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది కూడా డిబిఎంఎస్ఏ. ఓకేనా. నెక్స్ట్ ఆ డిబిఎంఎస్ ఫైల్ మేకర్. సో మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి, ఒరాకిల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే అసలు జనరల్ గా డేటాబేస్ కి ముందు ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఫైల్ ఈజ్ నథింగ్ బట్ స్టోరింగ్ సమ్ టైప్ ఆఫ్ డేటా. ఎలాంటి డేటా? నెంబర్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, క్యారెక్టర్స్ కూడా అవ్వచ్చు. ఏదో ఒక డేటాని సిస్టమ్ లో స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ వన్ ఫైల్. దాన్ని ఫైల్ సిస్టమ్ అంటారు. ఈ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. ఇప్పుడు ఫోల్డర్ ఉంది, ఫోల్డర్లో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఓకేనా, దాన్ని ఫైల్ సిస్టమ్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. మార్కెటింగ్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దీనిలో ఏముంది? సమ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. మళ్ళీ దానిలో ఏమున్నాయి? సమ్ ఫైల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ అనదర్ ఫైల్ సిస్టమ్. నెక్స్ట్ ఇన్వెంటరీ ఈజ్ అనదర్ ఫైల్. అలాగే పేరోల్ అంటే సాలరీ క్యాలిక్యులేషన్, దిస్ ఈజ్ అనదర్ ఫైల్. సో వీటి మధ్య మనం రిలేషన్ అనేది మనం డెవలప్ చేయలేము. ఓకేనా, ఇవన్నీ సెపరేట్ ఫైల్ సిస్టమ్స్. అంటే దేనికి కూడా కనెక్షన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెటింగ్ ఉంది, మార్కెటింగ్ ఎవరు చేస్తారు? సమ్ పీపుల్. ఆ పీపుల్ యొక్క శాలరీ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇక్కడ పేరోల్ అనేది ఉంది ఫైల్ సిస్టమ్, ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ద ఫైల్ సిస్టమ్. ఎందుకని? ఫైల్ సిస్టమ్ లో రిలేషన్ అనేది డెవలప్ చేయలేము. that have no relation to other files. ఒక ఫైల్ కి ఇంకో ఫైల్ కి రిలేషన్ అనేది ఉండదు. సో దిస్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. సో ట్రెడిషనల్ గా అంటే ఓల్డెన్ డేస్ లో ఫైల్ సిస్టమ్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేసేది డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. పేరోల్ ఆఫీసర్ అంటే సమ్ ఆఫీసర్ క్యాలిక్యులేట్స్ ద స్టాఫ్ డీటెయిల్స్. అంటే ఏంటి? శాలరీ యొక్క డీటెయిల్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి దిస్ ఇస్ వన్ పర్సన్. నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్స్ అకౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్స్ లో కస్టమర్స్ ఉంటే వాళ్ళ యొక్క అకౌంట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి దిస్ ఈజ్ వన్ సేల్స్ మేనేజర్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫైల్స్. ఇవన్నీ కూడా కంబైన్డ్ గా మనం డిబిఎంఎస్ యూజ్ చేయొచ్చు. దీని రిపోజిటరీ అని కూడా అంటారు. సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే సెంట్రల్లో ఉంటుంది. సో ఎలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా డిబిఎంఎస్ స్టోర్ చేస్తుంది. అది ఎక్కడ? సెంట్రల్ డేటాబేస్. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డిబిఎంఎస్. సో ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫైల్ సిస్టమ్స్, డిబిఎంఎస్ యొక్క డిఫరెన్సెస్. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? లెస్ నెంబర్ ఆఫ్ ఫైల్స్, ఓన్లీ లిమిటెడ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే మనం ఫైల్ సిస్టమ్ లో యూజ్ చేయగలం. డిబిఎంఎస్ అనుకోండి, లార్జ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అది డిబిఎంఎస్. నెక్స్ట్ ఇది ఎలాంటి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయలేదు. సిస్టమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఫైల్ సిస్టమ్ కెనాట్ ప్రొవైడ్. ఇక్కడ ఏంటి? డిబిఎంఎస్ మనం సెపరేట్ గా ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సిస్టమ్ కి ఉంటుంది, అలాగే మనం యూజ్ చేసిన డేటాకి కూడా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా రిడెండెన్సీ. ఈ రిడెండెన్సీ అనేది గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ కమింగ్ కాన్సెప్ట్ లో చెప్తాయి. ఇది ఇప్పుడు చెప్తే అర్థం కాదు. ఓకేనా. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. నెక్స్ట్ చూడండి. సో ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పటి వరకు ఏదైతే కాన్సెప్ట్స్ చెప్పానో, డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్. These are the advantages of DBMS over file systems. ఫైల్ సిస్టమ్స్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని రికవర్ చేస్తూ మనకి ఇవి అడ్వాంటేజెస్. ఫస్ట్ ఏంటి? రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ. రిడెండెన్సీ అంటే రిపిటేషన్, అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా. సో మనం ఇచ్చిన డేటాలో ఒక 5 rows ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చాను, అందులో ఒక 2 rows రిపీటెడ్ గా ఒకే స్టూడెంట్ ఇచ్చేసాను. దాన్ని ఏమంటాము? రిడెండెన్సీ, అంటే రిపిటేషన్ గా ఇచ్చాను నేను. అదే ఫైల్ సిస్టమ్ లో అయితే ఫైల్ యాక్సెప్ట్ చేసేస్తుంది, డూప్లికేషన్ అయినా సరే యాక్సెప్ట్ చేసేస్తుంది, కానీ డిబిఎంఎస్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. సో డిబిఎంఎస్ కంట్రోల్స్ రిడెండెన్సీ బై మెయింటైనింగ్ ఏ సింగిల్ రిపోజిటరీ. ఓకేనా. సో ఇది రిడెండెన్సీ అనేది హ్యాండిల్ చేస్తుంది. దీనికి మనం సెపరేట్ గా కొన్ని
టెక్నిక్స్ అనేది వాడాలి. అవి కమింగ్ కాన్సెప్ట్స్ లో చెప్తాను. ఓకేనా? టేబుల్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది. సో డేటా రిడెండెన్సీ అంటే ఏంటి? రిపిటేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ బై ద డిబిఎంఎస్. కానీ నార్మల్ ఫైల్లో రిపిటేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ద సెకండ్ అడ్వాంటేజ్ అంటే ఇన్కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక 2 యూజర్స్ ఉన్నారు. యూజర్ అంటే ఎవరు? ద వన్ హూ యూజెస్ ద కంప్యూటర్. కంప్యూటర్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని యూజర్ అంటారు. అలాగే ఒక 2 యూజర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా సేమ్ ఫైల్ని యాక్సెస్ చేస్తున్నారు. ఓకేనా? సో సేమ్ ఫైల్ యాక్సెస్ చేసేటప్పుడు ఒక యూజర్ ఒకలా మోడిఫై చేస్తారు, ఇంకొక యూజర్ సమ్ అదర్ ఇమేజెస్ అనేవి యూజ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది సేమ్ గా ఉంది, బట్ డేటా అనేది డిఫరెంట్ గా ఉంది. దాన్నే ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఓకేనా? సో ఇందాక రిడెండెన్సీ అంటే డూప్లికేషన్, రిపిటేషన్ ఆఫ్ డేటా ఇన్ వన్ ఫైల్. ఇక్కడ డేటా ఇన్కన్సిస్టెన్సీ అంటే డిఫరెంట్ యూజర్స్ ఆర్ యాక్సెసింగ్ ద సేమ్ ఫైల్. ఒక ఫైల్ని ఒక 2-3 యాక్సెస్ చేస్తున్నారు, అలాగే డిఫరెంట్ డేటా అనేది ప్లేస్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్కన్సిస్టెన్సీ. సో సిస్టమ్కి మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ ఫైల్ ఏ ఫైల్ ఓపెన్ చేయాలో సిస్టమ్కి అర్థం కాదు. ఓకేనా? సో ఇలాంటివి కూడా డిబిఎంఎస్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ డేటా ఇన్కన్సిస్టెన్సీ. నెక్స్ట్, డేటా షేరింగ్. సో నార్మల్ ఫైల్స్లో మనం డేటా అనేది షేర్ చేసుకోలేము. ఒక ఫైల్లో ఉన్న డేటాని ఇంకో ఫైల్కి రిలేషన్ పెట్టలేము, కానీ డిబిఎంఎస్లో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వై? బికాస్ డిబిఎంఎస్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ సిస్టమ్. రిపోజిటరీ అని కూడా అంటారు, సెంట్రలైజ్డ్ సిస్టమ్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద కన్కరెన్సీ. కన్కరెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక యూజర్ ఉన్నారు, వాళ్ళు ఒక డేటాని యాక్సెస్ చేస్తున్నారు, అదే డేటాని అదే టైంలో ఇంకొక యూజర్ యాక్సెస్ చేస్తున్నారు. అంటే అలాంటప్పుడు అనామలీస్, సి దిస్ ఈస్ ద వర్డ్ అనామలీస్ అంటే ఎర్రర్స్. అనామలీ ఈస్ నథింగ్ బట్ అన్ ఎర్రర్. సో అలాంటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి యూజర్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు వస్తాయి. ఓకేనా? సో అలాంటప్పుడు డేటా అనేది లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫైల్ సిస్టమ్ అనేది హ్యాండిల్ చేయలేదు, ఓన్లీ డిబిఎంఎస్ హ్యాండిల్ చేయగలదు. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ డేటా కన్కరెన్సీ. నెక్స్ట్, డేటా సర్చింగ్. సో సర్చింగ్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. ఒక సిస్టంలో ఉన్న డేటాని సెర్చ్ చేయాలి అంటే కనుక మనం ఎలాగైనా ఇస్తాం, ఒక ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్స్, ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి ఫైల్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకుంటాం. అంటే ఇక్కడ సర్చింగ్ ప్రాసెస్ అనేది టైం తీసుకుంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా? కానీ డిబిఎంఎస్ లో మనం ఈజీగా సింగిల్ లైన్, ఒక క్వరీ, స్మాల్ క్వరీ. ఈ క్వరీ అంటే ఏంటో నెక్స్ట్ చెప్తాను, ఫస్ట్ వినండి. సో ఒక సింపుల్ క్వరీ యూజ్ చేసి మనం డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, అంటే డిస్ప్లే చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ డేటాబేస్లో ఒక 5000 రోస్ ఉంటే నాకు ఓన్లీ ఒక రో ఆఫ్ డేటా కావాలి అంటే వీ కెన్ గెట్ ఇట్ బై యూజింగ్ డిబిఎంఎస్. ఓకేనా? ఒక సింగిల్ లైన్, ఒక సింగిల్ క్వరీ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్ అంటే రిక్వెస్ట్. మనం సిస్టమ్కి డేటాబేస్ డిబిఎంఎస్లో రిక్వెస్ట్ పెడతాం, సో పలానా రో కావాలి నాకు, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్వరీ. సో డిబిఎంఎస్ ఏం చేస్తుంది? సో ఆ పర్టికులర్ క్వరీ ఎక్కడైతే ఉందో అదంతా సమ్ సెకండ్స్లో సెర్చ్ చేసి మనకి డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ డేటా సర్చింగ్. నెక్స్ట్, డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్లో రోల్ నెంబర్, నేమ్, సమ్ మార్క్స్ ఇచ్చాను. నేను రోల్ నెంబర్ ప్లేస్లో నేమ్ ఇచ్చాను, నేమ్ ప్లేస్లో మార్క్స్ ఇచ్చాను, అని ఫైల్ సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేసేస్తుంది. సో ఇలాంటి ఇప్పుడు ఫైల్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ యాక్చువల్ ఇట్ ఈస్ ఏ రాంగ్. ఇన్ ప్లేస్ ఆఫ్ రోల్ నెంబర్ వీ షుడ్ రైట్ ద రోల్ నెంబర్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద నేమ్స్ ఆల్సో. సో అది ఫైల్ సిస్టమ్ యొక్క డిసడ్వాంటేజ్. సో డేటా ఇంటిగ్రిటీ, సో ఇలాంటి డ్రాబ్యాక్స్ అన్నీ కూడా డిబిఎంఎస్ హ్యాండిల్ చేస్తుంది. డేటా ఇంటిగ్రిటీ అంటే నెంబర్ ప్లేస్లో మనం నెంబరే ఇవ్వాలి. సో మనం ఒక వ్యాలిడేషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ప్రైమరీ కీ, ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఒక ప్రైమరీ, ఒక కీ అనేది మనం సెట్ చేసుకుంటాం. సో ఈ ప్రైమరీ కీ ఇలాంటి వర్డ్స్ అని నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తారు. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా హ్యాండిల్ చేస్తుంది. సో నెంబర్ ప్లేస్లో ఓన్లీ నెంబరే యాక్సెప్ట్ చేస్తుంది, నేమ్ ప్లేస్లో నేమే యాక్సెప్ట్ చేస్తుంది.
అలాగా దీన్ని డేటా ఇంటిగ్రిటీ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సిస్టమ్ క్రాషింగ్. సో సిస్టమ్ అనేది క్రాష్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. పవర్ పోవచ్చు, సడన్ గా మనం డేటా ఇచ్చేటప్పుడు పవర్ పోవచ్చు, అప్పుడు ఎట్ దట్ టైం డేటా అనేది లాస్ అయిపోద్ది. ఓకేనా? సో నార్మల్ ఫైల్ సిస్టమ్ యూజ్ చేసి మనం ఆ డేటాని గెట్ చేయలేము. కానీ డిబిఎంఎస్లో రికవరీ మేనేజర్ అనేది ఉంటుంది. అది ఈజీగా మన డేటాని రిట్రీవ్ చేస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ సిస్టమ్ క్రాషింగ్. నెక్స్ట్ ఈజ్ ద డేటా సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ఇందాక చెప్పా కదా, ఫైల్ సిస్టమ్ అనేది ఎలాంటి సెక్యూరిటీ అనేది ఇవ్వదు. కానీ డిబిఎంఎస్లో మనం మ్యూట్ ఆఫ్ ద ఐశ్వర్య మ్యూట్ ఆఫ్ చేయమ్మా. ఐశ్వర్య ఓకే. So next, last one is the data security. So we can provide security to our data using password. Okay na? Adi normal file system lo anedi impossible. Next, so this is about the advantages of DBMS over file systems. So ippudi varaku manam em chusam, data, information, database management system, and advantages of DBMS over file systems. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ డేటాబేస్ మోడల్స్. సో ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అని అర్థమైంది కదా. నెక్స్ట్, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద డేటాబేస్ మోడల్స్. డేటాబేస్ మోడల్స్. సో ఇలాంటి డేటాబేస్ని డెవలప్ చేయాలంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో డేటాబేస్ అంటే చూసాం కదా, ఏంటది? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఈజ్ కాల్డ్ డేటాబేస్. సో ఆ రిలేటెడ్ డేటాని మనం ఎలా ప్లేస్ చేసుకోవచ్చు, దాన్ని డిఫరెంట్ మోడల్స్ అంటాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద హైరార్కికల్ మోడల్. హైరార్కికల్ అంటే ఏంటి? ట్రీ స్ట్రక్చర్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓన్లీ వన్ రూట్ విల్ బి దేర్ అండ్ ఆల్ ఆర్ డిఫరెంట్ చిల్డ్రన్స్. నెక్స్ట్ ఈజ్ ద నెట్వర్క్ మోడల్. ఇది మీకు తెలియదు, ఇప్పుడు చెప్తాను. అలాగే నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద రిలేషనల్ మోడల్. సో ఫస్ట్ వి లుక్ ఎట్ ద హైరార్కికల్ మోడల్. సో దిస్ ఈస్ కాల్డ్ హైరార్కికల్ మోడల్. సో ఈ హైరార్కికల్ మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలేజ్ తీసుకున్నాం. కాలేజ్లో ఎవరుంటారు? కాలేజ్లో ఏముంటాయి? డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉంటాయి? మళ్ళీ కోర్సెస్, టీచర్స్, స్టూడెంట్స్. సో కోర్సెస్కి వచ్చి థియరీ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద హైరార్కికల్ స్ట్రక్చర్ ఆఫ్ వన్ కాలేజ్. సో ఈ హైరార్కికల్ స్ట్రక్చర్లో ఓన్లీ ఒకటే రూట్ ఉంటుంది అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ చిల్డ్రన్స్. సో ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని కూడా మనం డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇదేంటిదంటే ఈ రిలేషన్షిప్కి ఇంకోటి కూడా అనొచ్చు, 1 to many రిలేషన్షిప్. సి 1 to many. 1 అనేది ఏంటి ఇక్కడ? కాలేజ్. మెనీ అంటే ఆల్ దీస్ విల్ కమ్ అండర్ ద రిలేషన్షిప్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ హైరార్కికల్ మోడల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద నెట్వర్క్. సో నెట్వర్క్ అంటే ఏంటి? కనెక్షన్ ఆఫ్ ద సిస్టమ్స్. ఒక సిస్టమ్స్ని కనెక్ట్ చేయడమే నెట్వర్క్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ నెట్వర్క్ మోడల్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఏ, అగైన్ దిస్ ఈస్ ద రూట్, అండ్ బి, అగైన్ B1 ఈస్ ద రూట్ ఫర్ ద చిల్డ్రన్స్ C1 అండ్ C2. ఇక్కడ రూట్, మెయిన్ రూట్ వచ్చి ఏ, అండ్ నెక్స్ట్ B1 ఈస్ ద చిల్డ్రన్ ఆఫ్ ఏ, అండ్ అగైన్ ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ C1 అండ్ C2. ఓకేనా? సో ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఇందాక ఏంటి? హైరార్కికల్లో కనెక్షన్ అనేది ఉండదు, జస్ట్ మనం డివైడ్ చేస్తున్నాం. కాలేజ్లో ఒక 2 ఉన్నాయి. ఏంటవి? డిపార్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అగైన్ డిపార్ట్మెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 types. సో ఇది ఓన్లీ డివిజన్. నెక్స్ట్ నెట్వర్క్ అనేది ఏంటి? కనెక్షన్ ఆఫ్ ద సిస్టమ్స్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. సో ఇందులో అన్ని సిస్టమ్స్కి కూడా ఏకి కనెక్ట్ చేసాం. అగైన్ C1, C2 are connected to B1. Again C2 is connected to B2. సో ఇవన్నీ కూడా కనెక్షన్స్. దీన్ని నెట్వర్క్ మోడల్ అంటాం. ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారు.
Many to many ante see P1 is connected to C1 and again which is connected to A. This is called many to many. ఇది network model. Next, entity relationship model. This is very very important. ER model అని కూడా అంటారు. Entity E relationship or ER model. సో ఎక్కువగా మనం యూస్ చేసేది డేటాబేస్ లో ER మోడలే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనే డేటాబేస్ నేను తీసుకున్నాను. స్కూల్లో ఎవరు ఉంటారు? స్టూడెంట్స్. అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ కంటైన్స్ సమ్ ఫీల్డ్ నేమ్స్. ఆ ఫీల్డ్ నేమ్స్ ఏంటివి? ఐడి అంటే రోల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఏజ్. దీస్ ఆర్ ద ఫీల్డ్ నేమ్స్. ఇందాక చెప్పే కదా attributes అని. So these are called attributes in the database. So normally we call these are fields. Some headings అంటాం, column headings, fields అంటాం. కానీ డేటాబేస్ లో మనం ఏమంటాం? attributes అంటాము. అలాగే ఈ స్టూడెంట్ నేమ్ అంటాము, ఎంటిటీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ అగైన్ అడ్రస్ ని మనం ఇంకా సబ్ డివైడ్ చేయొచ్చు. ఎట్లాగా? అడ్రస్ కి ఏముంటది? స్ట్రీట్ ఉంటది, పిన్ కోడ్ ఉంటది, స్టేట్ ఉంటది, కంట్రీ. అగైన్ అడ్రస్ ఈజ్ ఎంటిటీ అయిపోద్ది ఇక్కడ. అర్థమవుతుందా? సో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఇట్ కంటైన్స్ ఎంటిటీస్ అండ్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ ఎంటిటీ ఏంటి? స్టూడెంట్. ఓకే, స్టూడెంట్. స్కూల్ అనే డేటాబేస్ లో స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ తీసుకున్నాను. స్కూల్ డేటాబేస్ లో చాలా ఉంటాయి. స్టూడెంట్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, కోర్సెస్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మెనీ విల్ బి దేర్. సో అండర్ దట్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వన్ స్టూడెంట్ ఎంటిటీ. Entity is nothing but collection of attributes, collection of fields. So ID, name, address, age, all these are called the fields. వీటిని ఏమంటాం? attributes అంటాం. దీన్నే ER మోడల్ అంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో సారీ, హెడ్డింగ్ ఇస్ డిఫరెంట్. ఓన్లీ రిలేషనల్ మోడల్. ఇది రిలేషనల్ మోడల్ మాత్రమే, ఎంటిటీ రిలేషన్షిప్ కాదు. ఇది ఓన్లీ రిలేషనల్ మోడల్. సో ఈ రిలేషనల్ మోడల్ ఏంటంటే టేబుల్స్ గా మనం డిజైన్ చేసుకుంటాం. అంటే టాబులర్ ఫామ్ గా మనం డేటాని డేటాబేస్ లో స్టోర్ చేయొచ్చు. మనం టేబుల్ క్రియేట్ చేసి ఇవ్వకల, మనం డేటాని జస్ట్ ఎంటర్ చేస్తాం, కానీ ఇంటర్నల్ గా టాబులర్ ఫామ్ గా స్టోర్ చేసుకుంటది. సో దాన్నే మనం రిలేషనల్. రిలేషన్ అంటే ఇప్పుడు ఇదొక టేబుల్ ఉంది, స్టూడెంట్, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. ఈ 3 టేబుల్స్ కి రిలేషన్ అనేది మనం డెవలప్ చేసాం. ఎలాగా? హియర్ స్టూడెంట్ ఐడి నథింగ్ బట్ రోల్ నెంబర్. ఈ స్టూడెంట్ కి ఏముంది? ఇదొక స్టూడెంట్ డేటాబేస్. నేమ్, ఏజ్, ఇది కూడా ఇంకొక డేటాబేస్. ఈ స్టూడెంట్ నేమ్ ప్లస్ టీచర్ ఉంది. ఎందుకని? ఆ స్టూడెంట్ కి, ఆ క్లాస్ కి ఈ టీచర్ అనేది వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇదొక డేటాబేస్. ఇక్కడ ఏంటి? స్టూడెంట్ కి సమ్ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ మార్క్స్. సో ఈ 3 టేబుల్స్ ని మనం రిలేషన్ అనేది డెవలప్ చేయాలి. సో నార్మల్ ఫైల్ సిస్టమ్స్ లో దిస్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలా రిలేషన్ డెవలప్ చేయాలంటే ఓన్లీ యూజింగ్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నెంబర్కే కదా మనం మార్క్స్ అనేది పోస్ట్ చేస్తాము. ఓకే, నేమ్స్ అనేవి యూనిక్ గా ఉండవు, నేమ్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో అందుకే స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది డిఫరెంట్, యూనిక్. కాబట్టి మన స్టూడెంట్ ఐడికే రిలేషన్ అనేది డెవలప్ చేయాలి. సో ఇన్ ఎవ్రీ టేబుల్ స్టూడెంట్ ఐడి ఇస్ ద యూనిక్. ఓకేనా? ఇక్కడ నేమ్ అనేది ఒక స్టూడెంట్ కి ఎన్ని సబ్జెక్ట్స్ అయినా ఉండొచ్చు, 3-4 సబ్జెక్ట్స్. అలాగే నెంబర్ ఆఫ్ టీచర్స్ విల్ గో, కానీ స్టూడెంట్ ఐడి అనేది యూనిక్. సో ఈ స్టూడెంట్ ఐడి నుంచే మనం రిలేషన్ అనేది కనెక్ట్ చేస్తాం. దీన్నే రిలేషనల్ మోడల్ అంటాం. ఓకే, సో ఇప్పటి వరకు అర్థమైందా? డేటాబేస్ మోడల్స్, డేటాబేస్ మోడల్స్ అర్థమైందా? ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద లాస్ట్ టాపిక్. ఓకే, డేటా అబ్స్ట్రాక్షన్, వెరీ ఇంపార్టెంట్. డేటా అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర థౌజండ్స్ ఆఫ్ రోస్ ఆఫ్ డేటా ఉంది, దానిలో నాకు ఓన్లీ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ రోస్ ఆఫ్ డేటానే కావాలి అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా నుంచి మనం కొంచెం డేటాను రెడ్యూస్ చేసి రిట్రీవ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఏంటిది? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఆర్ రిమూవింగ్ క్యారెక్టరిస్టిక్స్
in order to reduce the set of essential characters. ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ని రెడ్యూస్ చేసి కొత్త ఇంకా న్యూ అంటే మనకి కావాల్సిన నెససరీ డేటాని మాత్రమే రిట్రీవ్ చేసుకుంటాం. దాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటాం. సో ఇవి మనకి 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్స్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. సో ఫస్ట్ ఫిజికల్ లెవెల్, నెక్స్ట్ లాజికల్ లెవెల్, నెక్స్ట్ ఇది యూజర్ లెవెల్. ఓకేనా? వ్యూ అలాగే ఎవ్రీ లెవెల్, ఈ లెవెల్స్ ఏమంటారంటే స్కీమా అని కూడా అంటారు. ఫిజికల్ స్కీమా, లాజికల్ స్కీమా, అలాగే వ్యూ స్కీమా. సో ఈ ఫిజికల్ లెవెల్ అంటే ఫిజికల్ స్కీమా అని కూడా అంటాం. డేటా అనేది బ్లాక్స్ గా స్టోర్ అవుతుంది. అంటే ఎలా? ఫిజికల్ లెవెల్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఒక డేటాని సిస్టంలో అంటే డేటాబేస్ లో స్టోర్ చేయాలి అంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా, నెంబరా లేకపోతే క్యారెక్టరా అనేది మనం డెవలప్ చేసుకోవాలి. అన్ని టైప్స్ ఆఫ్ డేటాని కూడా స్టోర్ చేయొచ్చు. సో ఈ డేటాబేస్ ఏం చేస్తుంది? సమ్ బ్లాక్స్ ఆఫ్ మెమొరీ అనేది ఇంటర్నల్ గా క్రియేట్ చేసుకుంటది. అది మనకి తెలియదు ఎంత క్రియేట్ చేసుకుంటది, ఎన్ని బైట్స్ అలొకేట్ చేసుకుంటది, ఎంత బిట్స్ అలొకేట్ చేసుకుంటది, అవన్నీ కూడా ఫిజికల్ స్కీమాలో వస్తాయి. ఫిజికల్ లెవెల్ అంటే ఏంటి? ఇంటర్నల్ గా స్టోర్ అయిన డేటాకి ఎంత బైట్స్ ఆఫ్ మెమొరీ అలొకేట్ చేసుకుంది, దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ లెవెల్. ఓకేనా? నెక్స్ట్ అనేది ఏంటి? లాజికల్ స్కీమా. సో ఈ లాజికల్ స్కీమా అనేది ప్రోగ్రామర్స్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో. యూజర్ అండ్ ప్రోగ్రామర్స్ ఆర్ డిఫరెంట్. యూజర్ అంటే ఏంటి? కంప్యూటర్ ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు యూజర్. ప్రోగ్రామర్ అంటే ఎవరైతే ప్రోగ్రామ్ ని రాస్తున్నారో అంటే డెవలప్ చేస్తున్నారో. మీకు సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి ఉంటారు కదా, చదువుంటారు కదా. సో మీరు ఒక క్యాలిక్యులేషన్ అంటే ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే సమ్ కోడింగ్ అనేది రాస్తారు. సో దాన్ని ప్రోగ్రామ్ అంటారు. సో ఓకేనా? ప్రోగ్రామర్స్ అంటే ఎవరైతే అప్లికేషన్ ని డెవలప్ చేశారో వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటారు. అలాగే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే డేటాబేస్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్. సో అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ లాజికల్ స్కీమాలో ఉంటాయి. సో ఇవి యూజర్ కి ఏం కనిపించవు. ప్రోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ఎవరు డెవలప్ చేశారు? డెనిస్ రిచ్. సో అంటే వాళ్ళని ప్రోగ్రామర్స్. ఎవరైతే ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తున్నారో లేకపోతే సమ్ ప్రోగ్రామింగ్ కోడ్ అనేది డెవలప్ చేస్తారో వాళ్ళని ప్రోగ్రామర్స్ అంటారు. నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఎవరైతే ఆ డేటాబేస్ ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ద వ్యూ లెవెల్ అంటే వ్యూ స్కీమా. వ్యూ 1, వ్యూ 2, సో ఆన్ వ్యూ n అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ అని అర్థం. యూజర్స్ ఏం చేస్తారు? డేటాని వ్యూ చేసుకుంటారు. సో దాన్ని వ్యూ స్కీమా అంటారు. సో ఈ యూజర్స్ ఏం చేస్తారు? డైరెక్ట్ గా డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతారు. అంటే డేటాబేస్ లో ఉన్న డేటాని మోడిఫై చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, హ్యాండిల్ చేసుకోవచ్చు, అలాగే అప్డేట్ ఏదైనా చేయొచ్చు. సో డైరెక్ట్ గా యూజర్ అనే వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ వ్యూ స్కీమా. So this is about levels of data abstraction. Okay. So for example చూడండి, ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ఫర్ కస్టమర్ టేబుల్. ఎందుకని టేబుల్ అంటున్నాం ఇక్కడ? డేటాబేస్ డిబిఎంఎస్ లో మనం టేబుల్ గా మాత్రమే స్టోర్ చేయగలం డేటాని. పారాగ్రాఫ్స్, సెంటెన్సెస్, అలాగే లెసన్స్ అలాంటివి ఏం స్టోర్ చేయలేం. అలాగే డేటాని కూడా మనం టాబ్లెట్ ఫామ్ గానే ఇవ్వాలి. సో ఫిజికల్ లెవెల్ ఏముంటాయి? ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుందో అవి మాత్రమే స్టోర్ అవుతాయి. బైట్స్, జీబీస్, టీబీస్ అలాగా మనం ఇచ్చిన డేటా ఎంత మెమరీ అలొకేట్ చేస్తుందో అది స్టోర్ చేసుకుంటుంది అంతే. నెక్స్ట్ లాజికల్ లెవెల్ అంటే ఏంటి? ఫీల్డ్స్, యాట్రిబ్యూట్స్, ఎంటిటీస్ అన్నీ వస్తాయి. అంటే మనం ఇచ్చిన డేటాబేస్ ఏదైతే మనం డేటాబేస్ స్టోర్ చేసుకుంటున్నాం ఆ డేటాబేస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఏముంటాయి? కస్టమర్ అనేది ఇక్కడ ఎంటిటీ, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్, ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్, ఫీల్డ్స్. ఓకేనా? సో ఇది లాజికల్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకుంటాం. వ్యూ లెవెల్ అంటే ఏంటి? యూజర్ అనేవాళ్ళు జస్ట్ సిస్టమ్ని ఇంటరాక్ట్ అవుతారు విత్ ద హెల్ప్ ఆఫ్ GUI. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ చూసారనుకోండి, ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేయాలి, అందులో మీకు ఏం కనిపిస్తుంది? నేమ్ అని వచ్చి పక్కన ఒక బాక్స్ వస్తుంది. అంటే యూ షుడ్ ఎంటర్ యువర్ నేమ్.
అలాగే నెక్స్ట్ రోల్ నెంబర్ సమ్ బాక్స్ వస్తుంది, యూ హ్యావ్ టు ఎంటర్ రోల్ నెంబర్. సో అలాగా దీన్ని ఏమంటారంటే GUI అప్లికేషన్ అంటారు. సో ఈ GUI అప్లికేషన్ ద్వారా యూజర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. కానీ అది ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుంది? నెంబర్, ఏ టైప్ ఆఫ్ డేటా? న్యూమరికల్ ఫార్మాట్. నేమ్, ఏ టైప్ ఆఫ్ డేటా? నేమ్, క్యారెక్టర్స్. అడ్రస్, అగైన్ క్యారెక్టర్స్. సో అలాగా ఫీల్డ్స్గా అట్రిబ్యూట్స్గా లాజికల్ లెవెల్లో డిజైన్ చేస్తాం. కానీ యూజర్కి మాత్రం ఓన్లీ GUI అప్లికేషన్ లాగా కనిపిస్తుంది. ఓకేనా? అంటే సమ్ టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, లేబుల్స్ అలాగా. సో దిస్ ఈజ్ అబౌట్ డేటా అబ్స్ట్రాక్షన్. ఓకే, క్లియర్? అర్థమైందా? ఎనీ డౌట్స్? ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ లో ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం, నేను అటెండెన్స్ తీసుకుంటాను. సో అటెండెన్స్. సో 58 మెంబర్స్ వచ్చారు. మొత్తం టోటల్ స్ట్రెంగ్త్ ఎంత నాన్న? ఫస్ట్ బీకామ్ కంప్యూటర్స్ ఎంత? అది ఫైనల్ బీకామ్ కంప్యూటర్స్ సెక్షన్ 1. సెక్షన్ 1 ఎంతమంది? స్ట్రెంగ్త్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫస్ట్ సెక్షన్ ఎంతమంది? ఫస్ట్ సెక్షన్ లో no one is typing, all are sleeping. You can type in the chat box. What is the strength of the final BCom computer section 1? Section 2? ఏమా వినిపిస్తుందా వాయిస్? మ్యామ్ సెక్షన్ 1 80, సెక్షన్ 2 60 మ్యామ్. మరి అంతమంది ఉన్నారు, ఎందుకని ఇంత తక్కువ మంది వచ్చారు? సరే, ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ రికార్డింగ్, PPTs అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. నేను ఒక క్లాస్ రూమ్ తెలుసుగా మీకు, గూగుల్ క్లాస్ రూమ్. అందులో మీ క్లాస్ క్రియేట్ చేస్తాను, కోడ్ అనేది సెండ్ చేస్తాను. మీరు ఆ కోడ్ యూస్ చేసుకుని జాయిన్ క్లాస్ లో. సో ఓన్లీ క్లాస్ రూమ్ లో మాత్రమే నేను షేర్ చేస్తాను. PPTs, సిలబస్, అలాగే రికార్డింగ్ క్లాస్, ఇప్పుడు చెప్పిన క్లాస్ అంతా రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. సో మీరు ఏం చేయాలంటే ఒక న్యూ నోట్బుక్ అనేది పెట్టండి, దాంట్లో ఇవన్నీ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ లాగా. మీకు సెపరేట్ గా మళ్ళీ మెటీరియల్ ఇస్తాను. సో రన్నింగ్ నోట్స్ లా మీరు రాసుకోండి, ఓకేనా? మళ్ళీ దీని మీద నెక్స్ట్ వీక్ చిన్న క్విజ్ అసైన్మెంట్ లాగా కండక్ట్ చేస్తాను. అంటే మల్టిపుల్ చాయిస్ బిట్స్ లేండి, ఓకేనా? కంగారు పడద్దు, మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం, ఓకేనా? కొంచెం అటెండెన్స్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా సేమ్ సాటర్డే 11 షార్ప్ కల్లా వచ్చేసేయండి. ఇవాళ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయింది, నెక్స్ట్ వీక్ అలా జరగదు, ఓకేనా? ఇంకా ఎంతమంది అయితే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వమనండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.